నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు నిన్న సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణంరాజు గారు అనే ఇద్దరు జర్నలిస్టులు అమరావతి మీద అది ఏం మాట్లాడినారనే విషయం తెలుసుకున్నామండి. తెలుసుకుండే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో చెట్లు నాటే మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండి అమరావతి అనేది దేవతల రాజధాని, ఒకప్పుడు అక్కడ ఇంద్రుడు పరిపాలించారు, దేవతలందరూ అక్కడే ఉన్నారు, అది దేవతల రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు అంటే, దానికి ఆపోజిట్గా ఒక డిబేట్ పెట్టి సాక్షి డిబేట్లలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణంరాజు గారు ఇద్దరు మాట్లాడుకుంటూ, కృష్ణంరాజు గారు ఆయన మాట్లాడుతూ అది దేవతల రాజధాని కాదు, అది వేషల రాజధాని అని కొమ్మినేని కృష్ణంరాజు అని అతను అంటే, దాని కొమ్మినేని శ్రీనివాసరావు గారు పక్కపక్క నవ్వుతూ అట్లా మాట్లాడకండి, సోషల్ మీడియాలో మన మీద స్క్రోలింగ్ చేస్తారు, అట్లా మాట్లాడకండి అని నవ్వుతూ చెప్తున్నాడు, సంతోషంగా నవ్వుతున్నాడే తప్ప కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇది తప్పండి, అట్లా మాట్లాడకండి అని చెప్పలేదు. కొమ్మినేని శ్రీనివాసరావు ఎలాంటోడంటే, సాక్షిలో ఇచ్చే ఎంగిలి మెతులకు ఆశపడి సాక్షి వాళ్ళు ఏం చెప్పినా దానికి ఒక జర్నలిజాన్ని అమ్ముకుండే ఏస్ట్ నా కొడుకు వాడు కొమ్మినేని శ్రీనివాసరావు. అట్లే ఈడున్నాడు, ఎవడు వీడు కృష్ణంరాజు గారు, వాడు పేటీఎం బ్యాచ్ వాడు. ఎందుకంటే నేను ఇంత బాధపడుతున్నానంటే, అది ఆంధ్రుల రాజధాని అండి. 5 కోట్ల మంది ఒక దేవతల లెక్క చూసుకుండే అమరావతిని ఆ వేషల రాజధాని అంటే ఎట్లా ఉంటుందండి? అమరావతి ప్రాంతంలో అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఆ అమరావతి ప్రాంతంలో బతుకుతున్నారు. అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి, ఈ కృష్ణా గుంటూరు విజయవాడ అమరావతి ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా వేషలు అని వీళ్ళిద్దరూ డిస్కషన్లో మాట్లాడుతున్నారు. ఆ కృష్ణంరాజు ఏమంటాడంటే, అది వేషల రాజధాని అండి, దేవతల రాజధాని కాదు అని ఈ కృష్ణంరాజు అంటున్నాడు. ఈ కృష్ణంరాజు గారిని మనం ఏమనాలి మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు జర్నలిజం అని చెప్పుకుండే ఇలాంటి వాళ్ళకి ఆడబిడ్డలు ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు, అది వేషల రాజధాని అని ఎలా చెప్పగలుగుతారు? ఏమి పరిస్థితి, వాళ్ళు ఏం మాట్లాడినారో కూడా ఒకసారి విన్నాం. విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటే బాగోదేమో. మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు, ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ, అది అమరావతిలో ఎక్కువ అని చెప్తున్నారు అని ఇద్దరు మేధావులు, ముస్లిం జర్నలిస్టులు, ఎదవలు, వీళ్ళను దేని పోసి కొట్టాలి మీరు ఆలోచించండి. వాళ్ళ నోట్లో ఏమి పోసి కొట్టాలి? ఇంద్రుల రాజధాని అమరావతిని వీళ్ళు ఇంత హీనంగా మాట్లాడుతున్నారే, వీళ్ళిద్దరిని ఏం చేయాలి? జర్నలిజం చదువుకుని చెప్పుకుంటే మీరిద్దరూ ఇదేనా సాక్షి మీడియా ఇచ్చే ఎంగిలికి ఆశపడి ఆంధ్రదేశం రాష్ట్ర రాజధాని ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న రాజధాని గురించి తప్పుగా మాట్లాడతారా? మీరు మనుషులా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకు కూతుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? కృష్ణంరాజు గారు, మీరు నివసించేది కూడా విజయవాడలోనే కదా, అంటే మీ ఇంట్లో వాళ్ళే వేషలా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగులుతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళిద్దరిని ఇమీడియట్లీ సస్పెండ్ చేసి వీళ్ళ దగ్గర క్షమాపణ చెప్పియాల. లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారు, భారతి మేడం గారు చెప్పించినట్టే ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ భారతి మేడం గారు సాక్షి పేపర్ను నడుపుతున్నారు. ఇది వేషలు, అమరావతిలో వేషల రాజధాని అనంగా మీరు కూడా తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఉన్నారు, అక్కడ మీరు నివసిస్తున్నారు, ఇది అందరికీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇమీడియట్లీ పేపర్లు వీళ్ళని సాక్షి డిబేట్లను సస్పెండ్ చేసి ఇమీడియట్లీ చేయాలా?
వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? వేసలకు రాజధాని కాదరా, మీకు తెలియకపోతే చూసుకోండి కుక్క బతుకుల్లారా, బిస్కెట్లకు ఆశపడే బతికే మీకేం తెలుస్తుందా? ఆడబిడ్డల గురించి ఆంధ్రప్రదేశ్లో ఉండి రాజధాని ప్రాంతంలో నివసించే ఆడబిడ్డలు కృష్ణా, గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు వేసలు అవుతారా? సిగ్గు మగ్గుందా మాట్లాడడానికి? వాళ్ళు ఇచ్చిన డిబేట్ పత్రికల్లో ఏమిచ్చారో తెలుసా? సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉండేది కర్ణాటకలో 15% ఉంది, 12% ఆంధ్రప్రదేశ్లో ఉంది, మిగతాది మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ, 5వ ప్లేస్లో తెలంగాణ ఉందని ఇచ్చారు. అదే కానీ వేసులు అమరావతిలో వేసులు ఎక్కువ ఉండారని ఎక్కడా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉందారు 12% అన్నారు. అది వేసులు, సెక్స్ వర్కర్లు అనేది వాళ్ళ కుటుంబ జీవితాల గురించి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళతో మీతో పోలిస్తే వాళ్ళు చాలా గ్రేటు. ఎందుకంటే తన కాళ్ళ మీద నిలబెడుతున్నారు. మీ లెక్క రాష్ట్రాన్ని నాశనం చేసి ఎంగిలి బతుకులకు ఆశపడి మీ లెక్క కుక్క లెక్క బిస్కెట్ల కోసం అమరావతిని ఏసుల రాజధాని అంటున్నాం. మీరిద్దరిని ఏం చేయాలి? దీని మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎన్నో విధాలుగా వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ ఏమో అక్కడ కమ్మల రాజధాని, ఆంధ్రప్రదేశ్ అంతా కమ్మలది, అదంతా మొత్తం రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని అక్కడ పెట్టుకున్నారని ఫస్ట్ చేశారు. సెకండ్ వచ్చి వర్షాలు వస్తే కొట్టకపోతాయి, అది వాన్లకు చెరువులు అవుతాయి అని అమరావతి మీద ఇసం జిమ్మారు. ఇప్పుడు మూడో వేదిగా అది వేసల రాజధాని అమరావతి అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే హైదరాబాద్ని కానీ ఒక మాట అని ఉండింటే కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ చీల్చి చెండాడేసింది ఎరకు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చేస్తున్నారు? ప్రజల్లో రక్తం ఉడుకుతుంది. ఆడవాళ్ళను అందరినీ అమరావతిలో ఉండి ఆడవాళ్ళందరినీ వేషలని ఒక డిబేట్లలో, సాక్షి డిబేట్లలో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణమరాజు మాట్లాడితే ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది? తెనాలిలో గంజాయి బ్యాచ్లను ఎలా రోడ్డు మీద వేసి కాళ్ళు కట్టి కొట్టారో వీళ్ళిద్దరిని కూడా అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు దగ్గర రోడ్డు మీద వేసి కొట్టాలి వీళ్ళని. ఎందుకంటే వీళ్ళను కానీ కొడితే తప్ప అమరావతి గురించి ఇంకెవడు చెడుగా మాట్లాడరు. అమరావతి అంటే ఆంధ్రుల రాజధాని, 5 కోట్లకు ఒక దేవాలయం లాంటిది అమరావతి. తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ ఎలాంటిదో ఆంధ్రులకు అమరావతి కూడా అలాంటిది. అట్లాంటి అమరావతి ప్రాంతాన్ని వేసల రాజధానిగా అన్న వీళ్ళిద్దరు నా కొడకలను ఏం చేయాలి? ప్రజలు ఏం చేస్తున్నారు? పెద్ద ఉద్యమం చేయాలి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, వీళ్ళిద్దరిని వెనకేసుకోరాకండి. ఎందుకంటే మీ పార్టీ ఇప్పటికే మునిగిపోతుంది. వీళ్ళిద్దరిని వెనకేసుకొని వస్తే మీకు ఇంకా చెడ్డ పేరు వస్తుంది. ఇమ్మీడియట్లీ వీళ్ళిద్దరిని మీ ఛానల్ నుంచి సస్పెండ్ చేయండి. భారతీ మేడం గారు, మీరు ఒక ఆడ మనుషులు, ఒక సాటి ఆడ మనుషులను అంటున్నారు, మీరు కూడా ఆ ప్రాంతంలో ఉంటున్నారు మేడం. ఇలాంటి వాళ్ళని క్షమించకండి. ఇలాంటి వెధవలను రోడ్డు మీద తోయండి, కేసు పెట్టండి, మీరే పోయి కేసు పెట్టండి. మాకు సంబంధం లేదు, వీళ్ళిద్దరు వేస్ట్ గాళ్ళు అన్నారు కాబట్టి మా ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు, మా వైసీపీ పార్టీకి ఏమి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ మేడం గారు మీరు కూడా ఇలాంటి వాళ్ళని వెనకేసుకోరాకండి. ఎందుకంటే వైసీపీ అంటే ఇప్పటికే ప్రజల్లో అది ఒక గంజాయి బ్యాచ్కి పార్టీ, ఒక బూతులకు పార్టీ. దీంట్లో ఉండే మినిస్టర్లు ఇంతకుముందు చూసాం, బూతులు మాట్లాడారు. ఇప్పుడు అమరావతి మీద ఇష్టం జమ్ముతున్నారు మేడం. మీరు అమరావతిని మేలు చేయకపోయినా పర్వాలేదు, మీ సాక్షి యాజమాన్యం, కానీ ఇలాంటి ఎదవలను కూర్చోబెట్టి రాజధాని ప్రాంతాన్ని నాశనం చేయకండి మేడం. 5 కోట్ల మంది ఉండే ఈ అమరావతి ప్రాంతాన్ని వేసల రాజధాని అన్నారు. ఇక్కడ అందరూ నివసిస్తున్నారు, హైకోర్టులు ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, ఎంతోమంది జడ్జిలు అక్కడ నివసిస్తున్నారు, న్యాయమూర్తులు, పెద్ద పెద్ద న్యాయమూర్తులు ఉన్నారు. కానీ దీన్ని ఎవరు పట్టించుకుంటారు మేడం? మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఇల్లు కట్టుకున్నారు, అది కూడా అమరావతి ప్రాంతానికి వస్తుంది. మరి ఎవరు ఎండల్లో వేసలు ఉండారు? అమరావతి ప్రాంతంలో ఉండే వేసలకు రాజధాని అంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. జడ్జిలైనా, న్యాయమూర్తులైనా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమైనా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబమైనా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబమైనా, లోకేష్ గారి కుటుంబమైనా
బీజేపీ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కుటుంబమైనా, కానీ ఇట్లాంటి వాళ్ళని వదలకూడదు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణమరాజులను ఇద్దరిని కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి తగిన శిక్ష చేయాలని ప్రభుత్వాన్ని మహిళలు అందరూ కోరుకుంటున్నారు. రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణమరాజు, కొమ్మినేని దిష్టిబొమ్మలను తుళ్ళూరు సెంటర్లో తగలబెడుతున్న రైతులు, మహిళలు. అమరావతిపై మరోసారి జగన్ బ్యాచ్ విషం. సాక్షి డిబేట్లో మహిళలకు ఘోర అవమానం. బగ్గుమండ అమరావతి ప్రాంత మహిళలు. రోత మీడియాలో వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. జర్నలిస్ట్ కృష్ణమరాజుతో పాటు భారతీరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈ ఛానల్ ముయించే వరకు ఉద్యమిస్తామని వెల్లడి. 24 గంటల్లో అరెస్టు చేయాలంటూ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మహిళల నిరసనకు రైతుల మద్దతు. రాజధానిలో దిష్టి బొమ్మల దహనం. ఇది స్టార్టింగే మేడం, ఇంకా మటుకు వదలరు. వైఎస్ఆర్సీపీకి కూడా ఇది చెడ్డ పేరు వస్తుంది. దీని మీద మీరు ఇమ్మీడియట్లీ రియాక్షన్ అవ్వండి. ఇప్పటికే ఆ పార్టీ అంటేనే అందరూ కూడా స్మగ్లర్సు, దొంగలు, బూతులు వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. కానీ ఆంధ్రుల రాజధాని, దేవాలయం లాంటి అమరావతిని వేసల రాజధాని అని చెప్పుకుంటున్న వీళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. ప్రభుత్వం ఇమ్మీడియట్లీ రియాక్షన్ అవ్వాలి సార్. అందరూ కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, సార్ మీరు ఎందుకంటే మంచిని ప్రోత్సహిస్తారు, చెడును తొక్కేస్తారు. కానీ ఇది చాలా తప్పు సార్. అమరావతి ప్రాంతంలో ఉండే రైతులు వేసలకు రాజధాని అని అనడం ప్రతి ఒక్క మహిళను మనం కించపరిచినట్టు సార్. ఎంత సహాయం చేసినా పరువు పోయినాక దేనికి సార్, మీరే చెప్పండి. వేసల రాజధాని అమరావతి అని చెప్పుకుంటున్న ఇలాంటి వాళ్ళను ఏం శిక్షిస్తారు సార్, మీరే ఆలోచించండి. ఇది వేసల రాజధాని అమరావతి కాదురు, దేవతల రాజధాని అమరావతి అని మీరు నిరూపించండి సార్. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించద్దు సార్. ఇలాంటి వాళ్ళను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని 5 కోట్ల మంది మిమ్మల్ని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లీ శిక్షించండి, కఠినంగా వివరించండి. రోడ్ల మీద తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టి మన తెనాలిలో గంజాయి బ్యాచ్కి ఎలా బుద్ధి చెప్పారో సేమ్ అలాగే బుద్ధి చెప్పాలి. రాష్ట్ర ప్రజలు మహిళలను, అక్క చెల్లెలను కించపరిచి మాట్లాడిన ఇలాంటి కృష్ణమరాజు లాంటోడు, కొమ్మినేని శ్రీనివాసరావు లాంటోడు జర్నలిజానికే చెడ్డ పేరు చెప్తున్నారు. జర్నలిస్టులు కూడా ఇలాంటి వాళ్ళను మీ వర్గం నుంచి వెలేయండి. ఇలాంటి నీచులను జర్నలిస్టుల్లో పెట్టుకుంటే జర్నలిస్టుకు కూడా తప్పు వస్తుంది సార్. కాబట్టి ఇలాంటి నీచులను వీళ్ళిద్దరిని ఏం చేయాలో చూడండి. వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు, కానీ వయసుకు తగినట్టు లేదు. 40 ఏళ్ళు చరిత్ర చెప్పుకుంటాడు ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు. సాక్షీలు ఇచ్చే వాళ్ళు బిస్కెట్ల కోసం ఆయన ఎంత జరిగిన జగదారి రకం కొమ్మినేని శ్రీనివాసరావు గారు. మీరు రాజకీయంగా ఉంటే ఏమన్నా మాట్లాడుకోండి. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ పరంగా విభేదించండి, పవన్ కళ్యాణ్ గారిని విభేదించండి. కానీ రాష్ట్రంలో ఉండే మహిళల జోలికి వస్తే మటుకు మిమ్మల్ని వదలరు. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని 5 కోట్ల మంది ఆంధ్రుల తరపున ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అమరావతి వేసల రాజధాని కాదు.